హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుంటారు? బాగుండరా? ఈరోజు వీడియో ఏంటంటే ఈ పజిల్ ఉంటుంది కదా, ఈ పజిల్ 1000 పీసెస్ పజిల్ అనమాట. యూకేలో ఉన్నప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన పజిల్ చేర్చానా అని. ఆ పజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ. కాకపోతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లా తీసుకురాలేం కదా, కాబట్టి తీసేయాల్సి వచ్చింది. అయితే కంప్లీట్గా తీసేచ్చే మళ్ళీ పెట్టాలంటే ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు. అప్పటికే చాలా టైం స్పెండ్ చేసి దాన్ని ఎత్తకుండా ఒక రోజులో చేయలేం కదా, ఆ టేబుల్ మీద అట్లే పెట్టేసి చాలా రోజులు చేశాను అనమాట. అంటే టైం దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం చేసుకుంటా పెట్టినా. అందుకు కాబట్టి మళ్ళీ దాన్ని మొత్తం చెడగొట్టినామంటే ఈడికి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా రోజులు దాని మీద టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క కవర్లో ఇట్లా 4 కవర్లలో వేసుకొని తెచ్చుకున్నాను అనమాట ఇక్కడికి. ఈ పజిల్ మొత్తం అతికించిన తర్వాత చాలా పెద్దగా వచ్చిందనమాట. సో అప్పుడు నాకేమనిపించిందంటే గోడకు అతికిస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకని కేర్ఫుల్గా ఇక్కడికి తీసుకురావడము పర్పస్. సో ఇప్పుడు ఏం చేసినానంటే ఒక్కొక్క కవర్లో ఉండేటివన్నీ ఒకసారి తీసేసి అన్నీ అతికించినాను అనమాట. 1-2 పీసులు అయితే విడిపోయినాయి. మళ్ళీ దాన్ని సెట్ చేసినాను. అట్లా కాకుండా మొత్తం తీసేసినామంటే అన్నీ సెట్ చేయాలంటే కష్టము. ఇట్లా సపరేట్గా దేనికదే కవర్లో వేసుకొచ్చినాను కాబట్టి మళ్ళీ సెట్ చేసేదానికి పెద్ద టైం ఏం పట్టలేదు, 1-2 విడిపోయినప్పటికీ కూడా. సో ఇట్లా ఒక్కొక్క కవర్లో ఉండేటి తీసేసి స్టడీ ప్యాడ్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి చేద్దామని అనుకునే. కానీ ఆ స్టడీ ప్యాడ్ మైన వస్తుందిలే కరెక్ట్గా అనుకునే, కానీ స్టడీ ప్యాడ్ కంటే చాలా పెద్దగా ఉందన్నమాట ఇది. ఆ స్టడీ ప్యాడ్ కూడా సరిపోలేదు. అందుకు దీన్ని మళ్ళీ న్యూస్ పేపర్ మీదకి షిఫ్ట్ చేసిన. న్యూస్ పేపర్ మీదకి షిఫ్ట్ చేసినాక పెద్ద న్యూస్ పేపర్ ఉంటుంది కదా, సో ఆ న్యూస్ పేపర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒక సైడు కొంచెము పొడవు కొంచెం తక్కువ ఉంది, కానీ బట్ న్యూస్ పేపర్ సైజు ఉందన్నమాట ఈ మొత్తం పజిల్ పెట్టిన తర్వాత. ఇప్పుడు ఈ పజిల్ని తీసుకుపోయి గోడకి ఎట్లా అతికేయాలా అనేదే నాకు క్వశ్చన్ మార్క్గా ఉండింది. కానీ ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో. ఈ పజిల్ని ఒక న్యూస్ పేపర్ మీద పెట్టినా కదా, దీని మీద ఇంకొక న్యూస్ పేపరు కరెక్ట్గా అదే సైజులో ఉండేది పెద్ద న్యూస్ పేపరు పెట్టినాను అనమాట. ఈ పజిల్ మీద పెట్టిన తర్వాత దీన్ని రివర్స్లో ఫ్లిప్ చేయాలా, తిరగదిప్పి పెట్టాలా. తిరగదిప్పాలంటే 2 న్యూస్ పేపర్సే కాబట్టి కొంచెం ఏమంటారు, మెత్తగా ఉంటాయి కదా, స్టిఫ్గా ఉండదు కదా. అప్పుడు మళ్ళీ పీసెస్ అన్నీ పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకు కాబట్టి సేమ్ సైజులో నేను ఒకటి అట్టముక్క కార్డ్బోర్డ్ ఉంటుంది కదా పెద్దది, అట్లాంటి కార్డ్బోర్డ్ ఒకటి సేమ్ సైజులో న్యూస్ పేపర్ పెట్టి కట్ చేసినాను. ఆ కార్డ్బోర్డ్ని ఈ న్యూస్ పేపర్ మీద పెట్టేసి ఫ్లిప్ చేసినాను అనమాట. అప్పుడు కార్డ్బోర్డ్ అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈ పీసెస్ అన్నీ పడిపోవు అనమాట. సో అట్లా పెట్టేసి తిప్పేసినాను. ఈ కార్డ్బోర్డు ఎవరో క్యారమ్ బోర్డు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నట్టున్నారు. సో వాళ్ళు కింద పెట్టుంటే నేను అది తెచ్చుకున్నాను. ఇంత పెద్ద సైజు కార్డ్బోర్డ్ ఎట్లా వస్తుందబ్బా అని దాని గురించి కూడా కొంచెం ఆలోచించిన, ఎక్కడ దొరకలే నాకు మా ఇంట్లో. సో లక్కీగా నాకు ఆ కార్డ్బోర్డ్ కూడా కరెక్ట్గా అదే టైంకు దొరికిందనమాట. సో కరెక్ట్ సైజులో కట్ చేసి దాన్ని న్యూస్ పేపర్ మీద పెట్టేసి జాగ్రత్తగా తిప్పేసినాను. తిప్పేసి ఈ పైన ఉంది కదా న్యూస్ పేపరు, ఆ న్యూస్ పేపరు తీసేస్తే ఇప్పుడు పజిల్ మనకి రివర్స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పజిల్ని కార్డ్బోర్డ్ మీద నుంచి పక్కకు తీసేసినాను. ఇప్పుడు ఆ పజిల్ని పక్కకు పెట్టేసి ఈ అట్టముక్క ఉంది కదా, ఈ అట్టముక్కని తీసుకొని ఫెవికాల్ ఉంటుంది కదా, ఆ ఫెవికాల్ని బాగా ఎక్కువగా వేయాలా, కొంచెం కొంచెం వేస్తే సరిపోదు, ఎక్కువగా వేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఈ స్ప్రెడ్ చేసేదానికి ఏదైనా అట్టముక్క తీసుకొని స్ప్రెడ్ చేసింటే సరిపోయింది. టైంకి ఆడలేదు, మళ్ళీ లేచిపోయింది తెచ్చోలే అని చెప్పేసి స్కేల్తో స్ప్రెడ్ చేద్దాంలే అని చూసినా బాగా స్ప్రెడ్ అవ్వలే. నైఫ్తో ట్రై చేసిన, నైఫ్తో అవ్వలే. ఇంకా కాదులే అని చెప్పి చేతులతోనే రుద్దేసినాను అనమాట. సరే చేతులు కడుక్కుంటే పోతుందిలే, ఏముందిలే ఫెవికాలే కదా అని. సో చేతులతో ఆ ఫెవికాల్ని బాగా రుద్దేసినాను అనమాట, గ్యాప్స్ లేకుండా. ఎక్కడన్నా గ్యాప్ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఫెవికాల్ వేసేసి అట్లా మొత్తం ఈవెన్గా రుద్దేసినాను ఫెవికల్. రుద్దేసిన తర్వాత ఈ కార్డ్బోర్డ్ను తీసుకెళ్ళి ఆ పజిల్ పైన కరెక్ట్గా ఆ పెట్టేటప్పుడు క్రాస్గా అందు లేకుండా నీట్గా పెట్టాలన్నమాట. ఒకసారి మళ్ళీ క్రాస్గా పెట్టినామంటే మళ్ళీ తీయలేము, అంతా చెడిపోతుంది. ఇంకా ఫెవికాల్కు కొన్ని అతుక్కొని కొన్ని అతుక్కోక అట్లా. కాబట్టి అది పెట్టేటప్పుడే కరెక్ట్గా చూసుకొని పొజిషన్లో పెట్టాలా. అట్లా పెట్టేసినాను. దాని మీద పెట్టేసి అట్లే వదిలేసి అదొకరో ఇట్లా లేసి వచ్చింది, సరిగ్గా అతుక్కోదు కదా, మళ్ళీ ఊడిపోతాయి, బాగా అతుక్కోకపోతే ఇంత కష్టపడి అని చెప్పి దాని మీద అన్ని బరువులు పెట్టినా. ఇంట్లో ఏ బరువుగా ఉంటే అవన్నీ తెచ్చి పెట్టినాను అనమాట. మంచం కింద పెట్టినా సరిపోతుంది, కాకపోతే ఇదంతా ఎత్తి పెడితే ఆ ప్రాసెస్లో మళ్ళీ ఊడిపోతుంది కదా. అందుకని ఇంకా
ఈ టేబుల్ మెట్టు, ఆ స్టడీ ప్యాడు, రాళ్ళు, రోల్ రాయి అన్నీ తెచ్చిపెట్టినా. ఆ బరువుకు బాగా అనక్కపోతే బాగా అతుక్కుంటాయిలే అని చెప్పి ఇట్లా పెట్టేసి ఇంక రాత్రి మొత్తం అట్లా వదిలేసినాను అనమాట. పద్దన లేచినాక ఈ బరువులు పెట్టినవన్నీ తీసేసి ఈ కార్డ్బోర్డ్ని మళ్ళీ ఇటు పక్కకి తిప్పి ఆ న్యూస్ పేపర్ను తీసేసి చూస్తే బాగా అతుక్కున్నాయి, ఏమి కానీ విడిపోకుండా బాగా స్టిఫ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో కార్డ్బోర్డు అదంతా నీట్గా కట్ చేసుకుంటే మనకు గోడకు అతికించుకోవడానికి పజిల్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రాగా ఉండే కార్డ్బోర్డ్ని మొత్తం నీట్గా కట్ చేసుకుంటే మనకు గోడకు తగిలించుకోవడానికి పర్ఫెక్ట్ ఫోటో ఫ్రేమ్ లాగా అయితే తయారైపోయింది. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదండి, డబుల్ టేప్ కాకుండా వాటికంటే కొంచెము వీటిని ఏమంటారు, ఫెవికాల్ తోటి గ్లూ డ్రాప్స్ అని వస్తున్నాయి కదా, వీటిని అతికించినాను అనమాట. ఇవి జస్ట్ పీల్ చేసి దీని మీద అతికిచ్చేసి మళ్ళీ అది తీసేస్తే పేపరు సరిపోతుంది. అట్లా 3 ఇట్లా 3 అట్లా మొత్తం ఒక 10 దాకా అతికించినాను అనమాట. పెద్దది కదా, అందుకని 1-2 అయితే సరిపోవు, మళ్ళీ పడిపోతుందని చెప్పేసి ఒక 10 దాకా పట్టినాయి. కార్నర్స్లో మిడిల్లో అంతలక్కలా పెట్టేసినాను. అట్లా పెట్టేసి ఇంకా గోడకు అతికిచ్చేసి బాగా ప్రెస్ చేస్తే ఇట్లా నీట్గా అతుక్కునింది అనమాట. ఇంకా ఇట్లా గోడకైతే ఇట్లా హాల్లో అతికించినాను. చూసినారా ఎంత బాగుందో. సో ఇట్లా పెద్దది పజిల్ అయినప్పటికీ కూడా మనము ఈ విధంగా కార్డ్బోర్డుకి అతికిచ్చేసి గోడకు అతికించుకోవచ్చు. ఇంత పెద్ద పజిల్ని మనము ప్రతిసారి తీసి పెట్టుకుంటా అట్లా ఉండలేం కదా. చిన్న పజిల్ పీసెస్ అయితే దాన్ని చెడగొట్టి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు, పిల్లలకు ఫన్గా ఉంటుంది. కానీ ఇంత పెద్ద పజిల్ పెట్టాలంటే విరక్తి వస్తుంది. అందుకు కాబట్టి ఇట్లా సెట్ చేసి గోడకు పెట్టుకుంటే మంచి ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది. అదనమాట ఈరోజు వీడియో. మీ ఇంట్లో కూడా ఏమైనా పజిల్స్ ఉంటే అట్లా సెట్ చేసి గోడకు అతికించుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.